వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీ చెప్పబోతున్న మీకు గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవని ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో అన్ని రోజులాగే ఆ రోజు కూడా కదలిక లేదు. సాయంత్రం సమయం ఆకాశం చీకటి మబ్బులతో నిండిపోయింది. ఒక మిది మధ్యాహ్నం సూర్యుడు ఒక విషాద భావనతో అడవిలో అదృశ్యమయ్యాడు. అవని గ్రామంలోని పాతదిక్కుల ఇల్లు ఎప్పటిలానే సీరియంగా కనిపిస్తున్నాయి. అదే సాయంత్రం గ్రామంలో ఉన్న దేవాలయం దగ్గర ఒక విపరీతమైన శబ్దం వినిపించింది. దేవాలయం దాకా ఎవరో వెళ్లి చూడడానికి భయపడిపోయారు. కానీ రాత్రి పడింది, ఇంకా శబ్దం ఆగలేదు. గ్రామంలోని పెద్దలు, ముఖ్యంగా వృద్ధులు, ఈ శబ్దం గురించి ఎన్నో కథలు చెప్పారు. కానీ యువత మాత్రం అటువంటిదేమీ ఉండదని నమ్మకపోయారు. ఆ రాత్రి రవి అనే యువకుడు ధైర్యంగా దేవాలయం దిశగా నడిచాడు. అతను క్రమంగా దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడికి చేరినప్పుడు అతను చుట్టూ కనిపించిన ప్రతి వస్తువు కదులుతున్నట్లు అనిపించింది. రవి ఆందోళనతో ముందుకు వెళ్లి చూశాడు. దేవాలయంలోకి అడుగు పెట్టినప్పుడు ఆగిపోయిన గాలి కూడా బిగ్గరగా శ్వాసించటం మొదలుపెట్టింది. రవి లైటు వెలిగించి ముందుకు వెళ్లి చూశాడు. పాత చీరలలో కప్పబడిన ఒక మృతదేహం కదులుతుందని అతనికి అనిపించింది. హఠాత్తుగా ఆ మృతదేహం లేచి రవిని చూస్తూ విపరీతమైన శబ్దంతో నిశ్శబ్దాన్ని చించేసింది. రవి ఉలిక్కిపడి వెనక్కి పరుగెత్తాడు. కానీ దేవాలయం నుండి బయటకు రాలేకపోయాడు. గ్రామంలో ఉన్న ప్రజలు ఆ రాత్రి రవిని వెతికారు. కానీ అతను దొరకలేదు. తరువాత రోజు ఎవరో దేవాలయాన్ని తెరిచి చూసినప్పుడు రవి అక్కడ చనిపోయి ఉన్నాడు. అతని ముఖం భయం, వేదనతో నిండిపోయింది. ఆ గ్రామంలో అప్పటి నుండి రాత్రి ఎవరూ దేవాలయం దగ్గరకు వెళ్లరు. రవి దేవాలయంలో ఆత్మగా మారి ఎవరైనా వస్తే భయపెట్టే సమయం ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.